వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో కూడా ఆసక్తి గల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు. సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు మంచి గైడెన్స్ అందిస్తూ వారికి మెరుగైన సీట్లు లభించేలా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. మరి ఇవే కాకుండా జనరల్ గ్రూప్స్లో ఉన్న మీరు వెంటనే సమాచారం ఇంజనీరింగ్ సంబంధించింది మీరు తెలుసుకోవచ్చు. ఇది ఇంటర్ ఎంపీసీ చదువుతున్న ప్రతి విద్యార్థికి లేదా హై స్కూల్ విద్యార్థులకు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా నేను ఐఐటి, ఎన్ఐటి, IIIT లాంటి లేదా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలు ఈ భారతదేశంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకునే అభ్యర్థులందరికీ ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. దీని రిజల్ట్ మీరు కళ్ళ ముందే ఉంది, చూస్తూ ఉన్నారు. ఎంతోమంది సీట్లు లభించాయి, వాళ్ళు ఊహించని సీట్లు కూడా లభించాయి. అసలు కాలేజీల గురించే తెలియని, పరీక్షల గురించే తెలియని వారికి పూర్తిగా తెలియజేసి కాలేజీల గురించి చెప్పి దాదాపు వారి యొక్క భారాన్ని అంతా మనపైనే వేసుకొని మనం సీట్లు ఇప్పించాం. భవిష్యత్తులో కూడా ఇంతకంటే మెరుగైన సీట్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందే కోరుతూ, మరి మరొక అప్డేట్ మీకు బి కేటగిరీ సీట్ల గురించి. మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు బి కేటగిరీకి సంబంధించిన అడ్మిషన్లపై ఎక్కువ వీడియోస్ మన కేఆర్ గైడెన్స్ చేయడం జరిగింది. మీకు ప్రతిసారి అసలు బి కేటగిరీ అడ్మిషన్ల గురించే తెలియని ఎంతోమంది పేరెంట్స్కు జేఈ మెయిన్స్ ద్వారా బి కేటగిరీ అనే ఒక అవకాశం ఉంటుంది, అది కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆ అవకాశం ఉంటుంది అని గత 3 సంవత్సరాలుగా చాలామంది విద్యార్థులకు ఇప్పించాం. మరి ఈ సంవత్సరం కూడా ఆ విషయంతో కొంతమంది జోసాలో సీట్ రాని వాళ్ళకి కానీ, సిశాబ్లో రాని వాళ్ళకి కానీ, లేదా ఎంసెట్లో మంచి కాలేజీలు రాని వాళ్ళకి కానీ ఈ బి కేటగిరీ జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంకుతో అద్భుతమైన టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు ఇప్పించే ప్రయత్నం కేఆర్ గైడెన్స్ చేసి సక్సెస్ అయింది. మరి మీరు చూశారు, వాసవికి సంబంధించి సెలక్షన్ లిస్టు 1 కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ వరకు మనకు వాసవి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన డేట్ ఉండేది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తర్వాత ఎవరైతే జాయిన్ కాలేదో వారికి సంబంధించిన వేకెన్సీ సీట్లను కొద్దిసేపటి క్రితమే వాసవి ఇంజనీరింగ్ కాలేజీ ప్రకటించడం జరిగింది. ఇది ఓన్లీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో బి కేటగిరీ సీట్ల కోసం అప్లై చేసిన వాళ్ళకే అనే విషయం గమనించాలి. మిగతా జనరల్ అభ్యర్థులకు ఇది వర్తించదు. దాంట్లో మనం ఒకసారి అప్డేటెడ్ వేకెన్సీ, ఇంతకుముందు ఇచ్చిన వాసవి కాలేజీ యొక్క వేకెన్సీ మనం పరిశీలిద్దాం. దానిలో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి 40 సీట్లు వేకెన్సీ ఉన్నాయి. తర్వాత సిఎస్ఎం మిషన్ లెర్నింగ్ సంబంధించి 14 సీట్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 34 సీట్స్ ఉన్నాయి. ఈసీఈకి సంబంధించి 36 సీట్స్ ఉన్నాయి. IIIEకి సంబంధించి 17 సీట్స్ ఉన్నాయి. మెకానికల్ సంబంధించి 17 సీట్స్ ఉన్నాయి. సివిల్కి సంబంధించి 17 సీట్స్ ఉండడం జరిగింది. మరి ఈ సీట్లు ఆల్రెడీ 2వ విడత ఫిలప్ చేయడానికి వాసవి వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చున్నారు. ఎవరైతే రేపు మార్నింగ్ ఒక షెడ్యూల్, రేపు మధ్యాహ్నం ఒకటి, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఒకటి, ఎల్లుండి మధ్యాహ్నం ఒకటి, మొత్తం మీద 4 బ్యాచెస్గా వీళ్ళు స్పాట్ కౌన్సిలింగ్ పిలుచున్నారు. మీ యొక్క నేమ్స్ కూడా ఆ గ్రూప్స్లో ఇవ్వబడ్డాయి. వాసవి యొక్క వెబ్సైట్లో మీకు ఆల్రెడీ మన గ్రూప్స్లో కూడా పెట్టాం. మరి ఎవరైతే వాసవి అనేది ఒక టాప్ ఇంజనీరింగ్ కళాశాల, చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుంది వాసవిలో, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, ఎవరైతే నేమ్స్ లిస్ట్ వాసవి ఫర్ సెకండ్ ఫేజ్ అనౌన్స్ చేసిందో ఆ స్పాట్ కౌన్సిలింగ్కు నిర్దేశిత సమయానికి, అంటే వాళ్ళు ఇచ్చిన టైం 10 గంటలకు ఉంటే మీరు 9 గంటల వరకే కాలేజీలో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు లేట్ అయితే మాత్రం వాళ్ళు అలో చేయరు. మరి మీరు ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మీకు ఇంతకుముందు చెప్పాను, ఒరిజినల్ డాక్యుమెంట్స్తోని ప్లస్ డీడీ కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నిటితో మీరు వెళ్ళండి. స్పెషల్ ఫీజు కూడా మనం చెప్పాము ఇంతకుముందే, దాన్ని కూడా మీరు పట్టుకొని వెళ్ళి మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్, సీట్ రేపు వస్తే అక్కడ వస్తే రేపు నుంచే ఉంది, రేపు వెళ్ళి 2 రోజులు ఉంది. రేపు అక్కడ సీట్ వచ్చిందంటే మీకు అక్కడే స్పాట్లో ఒరిజినల్స్ ఇచ్చేసి ఫీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఇకపోతే నెక్స్ట్ మరొక 2 ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, అది సిబిఐటి అండ్ ఎంజిఐటి. సిబిఐటి, ఎంజిఐటికి సంబంధించిన బి కేటగిరీ సీట్ల యొక్క లిస్టులు కూడా ఈరోజు ఫస్ట్ లిస్టులు ఆల్రెడీ రాబడ్డాయి. దీంట్లో సీట్లు ఎవరైతే పొందున్నారో వాళ్ళు దాదాపు 14th జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినట్టు మనకు సమాచారం ఉంది. మరి ఈలోగా మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీరు కూడా సేమ్ డీడీ కానీ ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. మరి అదే కాకుండా ఆల్రెడీ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో
ఫస్ట్ లిస్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ లిస్ట్లో మరి దాని తర్వాత ఉన్న అప్డేటెడ్ వేకెన్సీ కోసం మనం చూస్తున్నాం. అంటే మనకు ఈ సాయంత్రం వరకు అయితే అప్డేటెడ్ వేకెన్సీ లిస్ట్ మళ్ళీ ఏమైనా సెకండ్ లిస్ట్ కోసం ఖాళీ ఉన్నాయా వీఆర్ఆర్ విజ్ఞాన జ్యోతిలో అనే ఇన్ఫర్మేషన్ మనకు అందలేదు. ఒకవేళ అందితే మీకు గ్రూప్లో పెట్టబడుతుంది. మళ్ళీ వాళ్ళ కౌన్సిలింగ్ డేట్స్ కూడా మిగిలిన సీట్లకు ఎప్పుడో మీకు అప్డేట్ తెలియజేయబడుతుంది. తర్వాత నెక్స్ట్ భోజిరెడ్డి ఉమెన్స్ కాలేజీకి సంబంధించిన బీ కేటగిరీ సీట్లకు సంబంధించి కూడా మీకు ఈరోజు వాళ్ళు అంటే ఓవరాల్గా మెరిట్ లిస్ట్ వేసి ఉన్నారు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులందరినీ వాళ్ళు 14th అక్కడికి స్పాట్ కౌన్సిలింగ్కి పిలిచారు. మీరు అక్కడే డైరెక్ట్ స్పాట్ కౌన్సిలింగ్లో ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీరు ఫీ పే చేస్తే మీకు సీట్ అలాట్ అయిపోతుంది. భోజిరెడ్డిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాదాపు కొంత మీకు సిఆర్ఎల్ ర్యాంక్ తక్కువ వచ్చిన అమ్మాయిలకు కూడా ఇది ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కాబట్టి మీకు అవకాశం ఉంటుంది. మనకి ఇప్పటికీ మనకు జస్ట్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన సమాచారం, మరి దానికి సంబంధించి బీ కేటగిరీ యొక్క లిస్ట్ ఎప్పుడని చాలామంది చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా మేబీ మనకు అంటే వాళ్ళ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళు 2 days పడుతుందని చెప్పారు. మేబీ రేపు లేదా ఎల్లుండి వెలువడే అవకాశం ఉంది. అంటే వాళ్ళు జనరల్గా 2 days అని చెప్పారు కాబట్టి ఎల్లుండి వెలువడుతుండవచ్చు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందే. బీ కేటగిరీకి సంబంధించిన సీట్ల విషయం మరిన్ని అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే గ్రూప్లో పెడతాం. కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.